రాయ్పూర్లో జరిగిన రెండో టీ20లో దంచేసింది కివీస్. మిచెల్ శాంట్నర్ మెరుపులతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 రన్స్ చేసింది కివీస్. ఇక వికెట్లు తీయటానికి తిప్పలు పడ్డారు భారత బౌలర్లు. కివీస్ పై 7 బౌలర్లను ప్రయోగించారు సూర్యకుమార్. ఇక బౌలింగ్ ఫీల్డింగ్ లో తడబడింది టీమిండియా టార్గెట్ ఇప్పుడు 209 రన్స్ గా ఉంది. ఇక కివీస్ అయితే తమ ఆట తీరుతో ఇరగదీసిందని చెప్పాలి. దీని గురించిన పూర్తి అనాలిసిస్ ని మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, కివీస్ రెండో టీ20లో ఆటని చాలా బాగా కూడా ఆడినట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొదటి టీ20లో కొంత వాళ్ళు తడబడినప్పటికీ కూడా రెండో టీ20లో భారీ స్కోర్ చేయడానికి ప్రయత్నం చేశారనే విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ముఖ్యంగా అంటే ఈ పిచ్ ఎప్పుడు కూడా రాయ్పూర్ పిచ్ ఎప్పుడు కూడా కొంత బ్యాటింగ్ అనుకూలంగా ఉండే పిచ్ అయితే వాళ్ళు ఇంకొంత స్కోర్ అంటే కీలక సమయంలో మిడిల్ ఆర్డర్ కొంత గ్లెన్ ఫిలిప్స్ కానీ లేదంటే డార్లీ మిచెల్ కానీ స్టాప్మన్ కానీ వీళ్ళు ముగ్గురు కొంత ఫెయిల్ అవ్వకుండా ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు భారీ పరుగులు చేసే వాళ్ళే 240 దాకా స్కోర్ వెళ్తుందని ఆశించా కానీ కాకపోతే కొంత మధ్యలో తడబడటం కొంత కీలక సమయాల్లో భారత బౌలర్లు వికెట్లు తీయడం ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ కొంత తీసినటువంటి 2 వికెట్లు కూడా వాళ్ళను కొంత రచిన్ రవీంద్ర దూకుడు గాడే సమయంలో రచిన్ రవీంద్ర వికెట్ కానీ ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ వికెట్ అప్పుడే స్పీడ్ అందుకుంటున్నాడు అనుకున్న సమయంలో గ్లెన్ ఫిలిప్స్ వికెట్ కానీ తీయడం కొంత న్యూజిలాండ్ మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక భారత బౌలర్లకు సంబంధించి అంటే ఒక హర్షదీప్ సింగే భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత హర్షిత్ రాణా భారీ ఆశలు పెట్టుకున్నటువంటి హర్షిత్ రాణా ఇక సీనియర్ బౌలర్ గా ఉన్నటువంటి వరుణ్ చక్రవర్తి వీళ్ళు కొంత పర్వాలేదు అనిపించినప్పుడు కూడా హర్షదీప్ సింగ్ మాత్రం ఇవాళ పోయిన మ్యాచ్ లో అతను పర్వాలేదు అనిపించినప్పుడు కూడా ఈ మ్యాచ్ లో మాత్రం కొంత ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక భారత్ అయితే ఈ మ్యాచ్ లో గెలవటం దాదాపుగా ఖాయంగానే కనపడుతుంది. కానీ మరి ఇంకా మన ఆటగాళ్ళకి సంబంధించి ఎలా ఆడబోతున్నారు ఏంటి, ఎందుకంటే మిడిల్ ఆర్డర్ కి సంబంధించి కొంత మొన్న అనుమానాలు అయితే ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ కానీ హార్దిక్ పాండ్యా కానీ శివన్ దూబే కానీ వీళ్ళు ఫెయిల్ అయ్యారు. దీంతోనే కొంత ఆందోళన అయితే కనబడుతోంది. ఇషాన్ కిషన్ కు ఎలాగైతే ఖచ్చితంగా అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు. కాబట్టి వీళ్ళు ఎలా రాణించబోతున్నారని చూడాలి. అంటే వెంకట్, ఇప్పుడు అభిషేక్ శర్మ ఉన్నటువంటి ఫామ్ కి ఇప్పుడు ఉన్నటువంటి స్కోరు తక్కువ స్కోర్ గా చూడాలా, లేకపోతే ఈ స్కోర్ ఛేదించడం కష్టమవుతుందా ఏంటి? అభిషేక్ శర్మ కనుక పవర్ ప్లేలో దూకుడుగా పరుగులు చేయగలిగితే మాత్రం భారత్ ఈ మ్యాచ్ లో విజయం సాధించడం పెద్ద కష్టం కాదు అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఇషాన్ కిషన్ గానీ అభిషేక్ శర్మ గానీ సంజు శాంసన్ గానీ వీళ్ళ ముగ్గురులోనే మ్యాచ్ విన్నింగ్ ఛాన్సెస్ అనేది స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక తర్వాత ఆఖరిలో ఎలా ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి రింకు సింగ్ రెడీగా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఆల్రౌండర్ అవతారం ఎత్తినటువంటి హర్షిత్ రాణా గానీ లేదంటే అప్పుడప్పుడు రాణించేటువంటి శివం దూబే గానీ వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు కూడా కొంత కీలకమైనటువంటి ఆటగాళ్ళుగా చెప్పుకోవచ్చు. అలాగే ఆల్రౌండర్ హర్షిత్ రాణా బ్యాటింగ్ ఆల్రౌండర్ గా ఉన్నటువంటి హార్దిక్ పాండ్యా కూడా కొంత ఈ జట్లో కీలకంగానే ఉన్నాడు. కాబట్టి ఆ బ్యాటింగ్ కి సంబంధించి మనకి ఎటువంటి అనుమానాలు లేకపోయినా కానీ న్యూజిలాండ్ బౌలింగ్ కి కొంత ఫోక్స్ గానీ మ్యాట్ హెన్రీ గానీ సీనియర్ బౌలర్ మ్యాట్ హెన్రీ గానీ వీళ్ళు ఎంతవరకు ప్రభావం చూపుతారని చూడాలి. ఇక జాకబ్ డఫీ అతను ఫస్ట్ మ్యాచ్ లో అతను ఎకానమీ చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. 24 ఓవర్లు 27 పరుగులు ఇచ్చాడు. అంటే దాదాపుగా 7 పరుగులు 6.7 ఎకానమీతో అతను పరుగులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ మ్యాచ్ కి సంబంధించి అతను ఎలా రాణించబోతున్నాడు అనేది కూడా కొంత కీలకంగా మారినటువంటి అంశం. అంటే న్యూజిలాండ్ బ్యాటింగ్ చూసుకుంటే గనక భారీ స్కోర్ చేయనప్పటికీ కూడా అందరూ సమిష్టిగా రాణించారు. ఎస్, అంటే కొంత మిడిల్ ఆర్డర్ లో ఫెయిల్ అయ్యారు. వాస్తవానికి మిడిల్ ఆర్డర్ లో ఫెయిల్ అవడం వాళ్ళ పంపం వచ్చింది. లేదంటే కనుక 240 దాకా వాళ్ళు స్కోర్ చేసే అవకాశం ఉందనేది అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. కాకపోతే కొంత కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు రచిన్ రవీంద్ర కానీ గ్లెన్ ఫిలిప్స్ కానీ వికెట్లు తీయటమే మ్యాచ్ లో భారత్ ఒకవేళ గెలిచినా సరే 2 వికెట్ల కారణంగానే గెలవచ్చు అనేది అయితే నేను స్పష్టంగా చెప్పగలను. మరి ఇక మనకి సంబంధించి అభిషేక్ శర్మ కూడా అంటే ఓపెనింగ్ లో అభిషేక్ శర్మ అంటే జట్టు మొత్తంలో కూడా అతను ఒక్కడే నిలకడగా రాణిస్తున్న టీ20లో దూకుడు అనేటువంటి ఆట తీరుతో మరి ఏ విధంగా ఉండబోతుంది అతని ఆట తీరు అనేది చూడాలి. అంటే న్యూజిలాండ్ కెప్టెన్ ఆట తీరును అప్రిషియేట్ చేయాలంటారా ఈ 208 రన్స్ లో కూడా? ఖచ్చితంగా చేయాలి. అంటే శాంట్నర్ లాస్ట్ లో అతను ఎప్పుడు కూడా బౌలర్ గా పేరున్నప్పటికీ కూడా శాంట్నర్ ఎప్పుడు కూడా మనం చెన్నై సూపర్ కింగ్స్ లో చూసినా గానీ లేదంటే గతంలో భారత్ లో ఆడినటువంటి మ్యాచ్ల్లో కానీ అతను చాలా అద్భుతంగా రాణించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక నేడు కూడా అతను చేసినటువంటి 47 పరుగులు కూడా న్యూజిలాండ్ కు మంచి స్కోర్ అందించిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ భారత్ ఓడిపోయే అవకాశం ఉంటే మాత్రం 47 పరుగులే కీలక పాత్ర కూడా పోషించే అవకాశాలు ఉన్నాయి. అంటే న్యూజిలాండ్ బౌలింగ్ ని కనుక తట్టుకోగలిగితే భారత్ ఈజీగా కూడా ఈ 208 స్కోర్ ను ఛేదించగలుగుతుంది. ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే కొంత మన బ్యాట్స్మెన్ కి సంబంధించి అభిషేక్ శర్మ సంజు శాంసన్ కనీసం ఒక 60-70 పరుగులు కనుక తొలి వికెట్ కు జోడించగలిగితే ఆ తర్వాత ఇషాన్ కిషన్ ఓపెనర్లకు సహకరించగలిగితే మాత్రం పెద్ద టార్గెట్ అయితే ఏం కాదు. ఇక
మనకి ఎలాగో హార్దిక్ పాండ్యా అంటే ఒక మ్యాచ్ లో ఆడకపోయినా మరో మ్యాచ్ లో ఆడటానికి హార్దిక్ పాండ్యా ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు కాబట్టి హార్దిక్ పాండ్యా మీద కూడా మనం నమ్మకాలు పెట్టుకోవచ్చు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదటి మ్యాచ్ లో 32 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ కి సంబంధించి అతని మీద కూడా కొన్ని హోప్స్ అయితే ఉన్నాయి. మరి అతను ఎలా రాణించబోతున్నాడు ఏంటనే చూడాలి. అయితే గెలుపోటములకి 50-50 ఛాన్సెస్ ఉన్నాయంటారు. ఖచ్చితంగా 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే మనకు వైపు అయితే మన వైపు అయితే అభిషేక్ శర్మ పైన హోప్స్ అయితే ఉన్నాయి. రైట్ స్టే విత్ us వెంకట్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం.